శుభముహూర్తంలో అది 1897 సంవత్సరములో జూలై నెల 4వ తేదీన ఆకాశంలో తడుక్కున మెరుపు మెరిసింది. అప్పుడే సూర్యనారాయణమ్మ గారు ఒక పండంటి మగబిడ్డనికి జన్మనిచ్చారు. పుట్టిన బాలునికి రామరాజు అన్న నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. చిన్నతనం నుండి మన యొక్క భారతదేశంపై ఎంతో గౌరవ ప్రేమలతో పెరిగి పెద్దగైనటువంటి రామరాజు ఒకనాడు తల్లిని చెల్లిని పినతండ్రిని విడిచిపెట్టి తరలిపోయే తన వారిని మరచి తాపసి అయిరాజే. దేవా ఈ విధముగా ఎప్పుడైతే దేశంపై ప్రేమతో రామరాజు ఇల్లు వదిలి వెళ్లిపోయి కాశీ నుండి నాసిక వరకు కూడా ఎక్కడైతే విప్లవాన్ని రేకెత్తించాలి, ఏ విధంగా అయినా సరే బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలి అనేటువంటి సదుద్దేశంతో పర్యటన చేస్తూ ఉండగా మన భారతదేశానికే గుండెకాయ లాంటి మన్య ప్రాంతానికి వచ్చాడయ్యా. ఆ మన్య ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసా? పాపిష్టివాడు బాస్టియన్ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మన్య వీరులందరినీ కూడా బానిసలుగా చేసుకుని మన దేశ సంపదను వారి దేశానికి తరలించుకుపోవడానికి ఆ మన్యంలో రోడ్లు వేయిస్తున్నాడు పాపిష్టివాడు బాస్టియన్. ఇక ఆ రోడ్లు వేసేటువంటి కూలీలందరూ కూడా వారి ఆయాసాన్ని మరిచిపోవడానికి పాటలు పాడుతూ రోడ్లు ఎలా వేస్తున్నారయ్యా? అంబా తక్కాడే తుంబలు కట్టేయ ఆజామన్నారే అంబలి దుర్రేయ. అంబా తక్కాడే తుంబలు కట్టేయ ఆజామన్నారే అంబలు దుర్రేయ. కొండోళ్ళు కోనోళ్ళు కోరికలే నోళ్ళు అంబా తక్కాడే తుంబలు కట్టేయ ఆజామన్నారే అంబలు జుర్రేయ. సింకు గుడ్డలిచ్చి చీంతలు నరికించి గుక్కడి గంజోసి దుక్కలు మోయించి సింకు గుడ్డలించి చింతలు నరికించి కుక్కడు గంజోసి దుక్కలు నరికించి కొంతల్లే వెలిసాడు తెల్లోడో యమ్మ అంబా తక్కాడే తుంబలు కట్టి ఆజామన్నారే అంబలు జుర్రియ. ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ యొక్క మన్యవాసులందరూ కూడా కూలి పనులు చేసుకుని సాయంత్రం పూట కూలి డబ్బుల కోసం చేతులు చాతగా అంతటా పాపిష్టి బాస్టియన్ ఆ రణాలు కూలిస్తానని ముష్టి 3 అణాలే చేతిలో పెడుతున్నాడు. ఏమి అన్యాయం అని వారందరూ అడుగగా వారిని చింతకించలు చింత బెరడాలతో కొడుతూ హింసిస్తున్నాడు. అక్కడికి వచ్చాడు ఎవరయ్యా? బాల సూర్య తేజ సంపన్నుడు అపార బుద్ధి పరుడు యోగి ధవళాంబుజ నేత్రుడు బాహుబలుడు త్యాగి రామ రామ జయ రామో రామ రామ రఘురామ. నిరుపేదల హింసించుచుంటివా నీచాత్మ తగునా? రామ రామ జయ రామో రామ రామ రఘురామ. రక్షించ క్రీస్తు తానెక్కినాడు సిలువా. రామ రామ జయ రామో రామ రామ రఘురామ. ఆధీనుల హింసింప క్షమించుడే అతడు నిన్ను తులువా. ఏరా పాపిష్టి బాస్టియన్, ఏ దీనుల కోసము ఆ యొక్క క్రీస్తు సిలువ ఎక్కాడు, కానీ నీవు ఆ దీనుల్ని హింసిస్తున్నావా అంటూ గద్దించగానే అక్కడ నుండి బాస్టియన్ పారిపోయాడు. అక్కడ ఉన్నటువంటి గంటం దొర, మల్లు దొర, అగ్గిరాజు, పడాలు వీరందరూ కూడా వారికి నాయకుడుగా ఉండమని అల్లూరు సీతారామరాజుని ఎప్పుడైతే కొనియాడారో ఇక మన్యమంతా కూడా ఎలా ఉందయ్యా? తాగుడు వాగుడు ఆగిపోయారా తందానా, వాగులు వంకలు సాకుకొచ్చారా, పన్నులు కట్టుట మాని వేసిరి పరాయి ప్రభువులకే పోయి తరిగిట జంతరిత. ఈ విధంగా
మన్యమంతా కూడా సస్యశ్యామలంగా ఎప్పుడైతే ఉందో ఇక ఆ సీతారామరాజుల పట్టి నర్సీపట్నం జైల్లో పెట్టారు. అక్కడ నుండి తప్పించుకున్నటువంటి సీతారామరాజు ఆ యొక్క మన్యంలో జరిగేటువంటి హింసాకాండాలన్నీ కూడా నిర్మూలన చేస్తూ అక్కడ ఖైదీలుగా ఉండేటువంటి వారందరిని కూడా విడుదల చేస్తూ అఖండమైనటువంటి విప్లవాన్ని రేకెత్తిస్తున్నాడు. ఇది తెలుసుకున్నటువంటి బ్రిటిష్ వారు రామరాజుకి 6 ఎకరాల మాగాని ఆ రోజుల్లో 1000 రూపాయలు లంచంగా ఇస్తా అన్నారు. ఆ మాటలు విన్నటువంటి రామరాజు రే అట్టి మాటలు విన్న రాజు అట్టెక్కి పిడుగ పక్కుమనదా పట్టి మీసం పట్టి దున్నాడా నీ లంచమును చేముట్టనన్నాడా పట్టి మీసం పట్టి దున్నాడా నారాయణ నీ లంచమును చేముట్టనన్నాడా ఖైదు నుండి తా పారిపోయే రామాయలు బుసివారి మన్య ప్రాంతముల మార్లు పేర్లతో మసలుతున్నాడా రామయ్య రామ రామ జయ రాము రామ రామ రఘురామ రమయ్య. తరిగిట చంతరిత ఈ విధంగా ఎప్పుడైతే రామరాజు యొక్క రాకతో బ్రిటిష్ వారందరూ కూడా గడగడగా వణికిపోతున్నారు. ఇక లాభం లేదని చెప్పి రోథర్ఫర్డ్ అనేటువంటి ఒక మధ్య వ్యక్తి ద్వారా రాయభారాన్ని కూడా రమ్మని చెప్పారు. ఇక అప్పటితో నాగలేదయ్యా, మరలా మన యొక్క గాంధీజీ రాకతో విప్లవం మళ్ళా మొదలైంది. మనకు స్వాతంత్రం లభించింది. అందరికీ వందనం. భారత మాత అభివందనం. భాగ్య విధాత మా జనపథ నీరాజనం, మా జనపథ నీరాజనం. అందరికీ వందనం. జై హింద్.